Generally, 2x plus 3y equals to 45. This is called an expression. Expression is nothing but the combination of variables and constants. ఇందులో 2, 3, 45 ని కాన్స్టెంట్స్ అంటాం, x and y ని వేరియబుల్స్ అంటాం. అంటే సమ్ టైమ్స్ వేరియబుల్స్ కి కాన్స్టెంట్ వాల్యూస్ ని అసైన్ చేస్తాం. ఇలా అసైన్ చేసిన వాల్యూస్ ని we call as data. So what do you mean by data? Which constant values are assigned to a variable? ఏవైతే ఒక కాన్స్టెంట్ వాల్యూ వేరియబుల్కి అసైన్ చేస్తామో వాటిని డేటా అంటాం. సో సిలో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాని అసైన్ చేయొచ్చు అలాగా, దట్ ఈస్ కాల్డ్ డేటా టైప్స్. సిలో మనం 5 డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇంట్, సెకండ్ వన్ క్యార్, థర్డ్ వన్ ఫ్లోట్, third one float, fourth one double, and fifth one void. Int means integers, that means numbers. మనం ఏదైనా ఒక వాల్యూ ఇంటిజర్ వాల్యూ న్యూమరిక్ వాల్యూని అసైన్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన డేటా ఇంట్. ప్రతి డేటా టైప్కి రేంజ్ ఉంటుంది, దట్ ఈస్ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ. ద ఇంటిజర్ రేంజ్ ఈస్ minus 32,768 to plus 32,767, and every integer occupies 2 bytes memory. And integer ని ప్రింట్ చేయడానికి మనం పర్సెంటేజ్ d అనేది యూజ్ చేయాలి. దీన్ని మనం ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాం. ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన నెసెసిటీ లేదు, ప్రోగ్రామ్లో డిస్కస్ చేద్దాం. 2 bytes అనేది మెమొరీ, అండ్ ఇది మన డేటా టైప్ తాలూకా రేంజ్, ఇది మన డేటా టైప్. అండ్ క్యార్ మీన్స్ ఇట్ స్టోర్స్ లెటర్స్. ఏమైనా మనం ఆల్ఫాబెట్ లెటర్ స్టోర్ చేయాలంటే క్యార్ అని రాయాలి. దీని రేంజ్ 0 to 255 ఉంటుంది. ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 1 byte మెమొరీ. ద ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇస్ %c. float means it stores decimal values as well as numeric values. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 35,000 స్టోర్ చేయాలి. 35,000 అనేది ఇంటిజర్లో అవ్వదు, దెన్ గో ఫర్ ఫ్లోట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ సో దీని రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఆక్యుపైస్ 4 bytes మెమొరీ అండ్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్ ఈస్ %f. double is especially used for mathematical functions like sin 60, cos 30, పవర్, స్క్వేర్ రూట్. మనం ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ వర్క్స్ చేయాలనుకుంటున్నామో అలాంటి సిచ్యువేషన్లో డబుల్ అనే డేటా టైప్ యూజ్ చేయాలి. ఇట్ ఆక్యుపైస్ 8 bytes మెమొరీ. ద ఫార్మాట్ స్పెసిఫైయర్ ఈస్ %l. వైడ్ అనేది ఎస్పెషల్లీ మెయిన్ ముందే రాస్తాం. అయితే ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయాలి అంటే ద ఇంపార్టెంట్ వన్ ఈస్ వేరియబుల్. వితౌట్ వేరియబుల్ మనం డేటాని స్టోర్ చేయలేం. ఇక్కడ a = 100 అని స్టోర్ చేశాను. 100 అనేది ఎలాంటి డేటా అంటే ఇంటిజర్, కాబట్టి ఇంట్ అని రాస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో ఇంట్ అనేది ఇక్కడ డేటా టైప్. అండ్ సమ్ x అనే వేరియబుల్లో i అనే లెటర్ని స్టోర్ చేసాం, లెటర్ కాబట్టి క్యార్. అలాగే సమ్ పై అనే వేరియబుల్లో 3.14 స్టోర్ చేసాం, ఇది డెసిమల్ కాబట్టి ఫ్లోట్. ఈ స్టేట్మెంట్లో ఇంట్ని డేటా టైప్ అంటాం, ఏని వేరియబుల్ అంటాం. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యార్ అనే డేటా టైప్ ఎప్పుడు కూడా సింగిల్ లెటర్నే స్టోర్ చేస్తుంది, అది కూడా సింగిల్ కోర్స్లోనే ఉండాలి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వేరియబుల్ అంటాం, రైట్ సైడ్ ఉన్నది డేటా. ఈ డేటాని బేస్ చేసుకుంటే డేటా టైప్ రాస్తాం. డేటా టైప్కి వేరియబుల్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ డేటా టైప్స్. అయితే ఎలాగైతే మనకి ప్రతి డేటా టైప్కి రేంజ్ ఉంటుందని డిస్కస్ చేసామో, సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది డిస్కస్ చేద్దాం. అయితే సిలో మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసింది సిలో 32 కీవర్డ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 32లో ఈ 5 కూడా కీవర్డ్స్, అన్నీ కూడా లోవర్ కేస్ లెటర్స్లోనే రాయాలి. ఓకే,
అండ్ వేరియబుల్ నేమ్స్ మనం ఏంటి ఫాలో అవ్వాలి రూల్స్ అనేవి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అంటే వేరియబుల్ నేమ్ ఎలా రాయకూడదు, సో రాస్తే ఏంటి ప్రాబ్లం అనేది వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. రూల్స్ ఫర్ నేమింగ్ ఏ వేరియబుల్. ద లెంత్ ఆఫ్ ఏ వేరియబుల్ నేమ్ ఈస్ maximum 32 letters. సో ఒక వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు అంటే మ్యాక్సిమం 32 లెటర్స్ ఉండొచ్చు. అండ్ వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెటిక్తో కానీ ఆర్ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ చేయాలి. అండ్ వేరియబుల్ నేమ్లో ఎలాంటి స్పేసెస్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ కీవర్డ్స్ కానీ ఉండకూడదు. అంటే సమ్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఎలా రాయకూడదు అనేది డిస్కస్ చేద్దాం. స్టూడెంట్ నెంబర్ 1s 2s emp@sal s.no ఇవన్నీ కూడా ఇన్వాలిడ్. ఎందుకంటే స్టూడెంట్కి నెంబర్కి మధ్యలో స్పేసెస్ ఇచ్చాం. స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. 1s 2s వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ చేయాలంటే ఎనీ ఆల్ఫాబెటిక్ ఆర్ అండర్స్కోర్ నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. మరి ఎలా రాయొచ్చు? సమ్ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ వితౌట్ స్పేసెస్ స్టూడెంట్ నెంబర్ అని రాయొచ్చు. s1 s2 ఫస్ట్ లెటర్ నెక్స్ట్ నెంబర్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కామన్ వి కాల్డ్ యాజ్ సపరేటర్ ఆపరేటర్ అని అంటాం. అంటే int a int b int c అని డిక్లేర్ చేసే కన్నా యూ కెన్ డిఫైన్ యాజ్ int a b c. ఓకే, సో కామా అనేది స్పెషల్ సింబల్ కింద రాదు. అండ్ ఇంకా మీరు స్పెషల్ సింబల్ యూజ్ చేయాలి అనుకుంటే అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. emp_sal లైక్ ఎంప్లాయీ శాలరీ. అండ్ డాట్ అనేది సిలో ఆపరేటర్ కాబట్టి SN1 రాయొచ్చు. నెక్స్ట్ క్యాప్ S, సో క్యాపిటల్ లెటర్స్ కూడా రాయొచ్చు. అయితే సి అనేది కేస్ సెన్సిటివ్ అని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. మరి ఇక్కడ క్యాపిటల్ రాయొచ్చు అంటే S. మనం డిస్కస్ చేసింది వేరియబుల్ నేమ్ ఎనీ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేయొచ్చు. అయితే త్రూ అవుట్ ప్రోగ్రామ్ అంతా నేను క్యాప్లెస్సే రాయాలి. సమ్ ప్లేసెస్లో స్మాలెస్, సమ్ ప్లేసెస్లో క్యాప్లెస్ అనేది రాయకూడదు. వై? బికాస్ సి అనేది కేస్ సెన్సిటివ్. అందుకని మనం ఇక్కడ ఏదైతే లెటర్ ఫాలో అవుతున్నామో అదే కేస్ త్రూ అవుట్ ప్రోగ్రామ్ అంతా రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ వేరియబుల్ నేమ్ ఐఎంటి అని ఇవ్వచ్చా? ఎస్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది కీవర్డ్ కాదు. ఎందుకంటే ఐఎన్టి ఎస్ కరెక్ట్. ఐఎన్టి ఎస్ కరెక్ట్. ఎందుకంటే సి అనేది కేస్ సెన్సిటివ్. అన్నీ నేను లోవర్ కేస్లో రాస్తేనే కీవర్డ్ అవుతుంది. సో ఇలా వేరియబుల్ నేమ్స్ ఇవ్వచ్చు. బట్ మనం ఎక్కడ ఇలా రాయం. బట్ ఇంటర్వ్యూలోని వైవాల్లోని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ద ఫాలోయింగ్ వేరియబుల్ నేమ్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. సో ఐఎన్టి అనేది ఇలా రాయొచ్చు, ప్రాబ్లమే లేదు. సో దిస్ ఈస్ రూల్స్ ఫర్ నేమింగ్ ఏ వేరియబుల్. మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు అందులో వేరియబుల్ నేమ్స్ ఎలా ఉండాలి, ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేవి ఈ రూల్స్ వన్ బై వన్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి అనుకునేటప్పుడు ఆ ప్రోగ్రాంలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? సో జనరల్లీ ఏ ప్రోగ్రామ్ కంటైన్స్ 3 parts. ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ declaration, second one is initialization, third one is operations. Declaration is nothing but ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఎన్ని వేరియబుల్స్ రిక్వైర్డ్, దోస్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ డేటా టైప్స్ అనేది ఫస్ట్ మనం కంపైలర్కి డిఫైన్ చేస్తాం. వాటిని మనం డిక్లరేషన్ అంటాం. ఇనిషియలైజేషన్ అంటే నథింగ్ బట్ తీసుకున్న వేరియబుల్స్కి వీ అసైన్ సమ్ వాల్యూస్, దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఆపరేషన్స్ బేస్డ్ ఆన్ ఆపరేటర్స్ మనం ఏంటంటే ఆపరేషన్స్ చేస్తాం. సిలో ఆపరేటర్స్ అనేవి 3 types. ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ యూనరీ ఆపరేటర్స్, సెకండ్ వన్ ఈజ్ బైనరీ ఆపరేటర్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ టెర్నరీ ఆపరేటర్స్. సో యూనిటీ అంటే ఏంటి? ఏవైతే సింగిల్ ఆపరెంట్ మీద వర్క్ చేస్తామో వాటిని యూనిటీ అంటాం. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, యాంపర్సెంట్. వీటి గురించి మనం థర్డ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. బైనరీ
ఏవైతే 2 ఆపరెంట్స్ మీద వర్క్ చేస్తామో అవి బైనరీ. ఎగ్జాంపుల్ అథమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైస్. వీటి గురించి మనం సెకండ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. టెర్నరీ 3 ఆపరెంట్స్ మీద వర్క్ చేసే టెర్నరీ. ఎగ్జాంపుల్ కుషమా కాల్. దీని గురించి కూడా మనం సెకండ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. అయితే ఇంతకీ ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అని తీసుకున్నాం. ఇందులో ఏబిని ఆపరెంట్స్ అంటాం అండ్ ప్లస్ని ఆపరేటర్ అంటాం. ఈ ప్లస్ ఎన్ని వేరియబుల్స్ మీద వర్క్ చేస్తుంది అంటే 2 వేరియబుల్స్. కాబట్టి అది ఏ కేటగిరీ అంటే బైనరీ కేటగిరీ. సో బైనరీలో దేనికి సంబంధించింది అంటే అర్థమెటిక్. ఫైనల్లీ the arithmetic operators are plus, minus, into, slash. It is called modulo operator. Plus అంటే ఏంటంటే addition, minus for subtraction, into for multiplication, slash for division. That means it gives quotient. And modulo operator. So modulo operator gives remainder. ఏం సార్ ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4ని 2తో డివైడ్ చేస్తే 4/2 అని రాస్తే ఇట్ గివ్స్ కోషంట్ 2. అదే 4/2 అని రాస్తే దట్ గివ్స్ రిమైండర్. సో మనకి డివిజన్లో 2 వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకి కోషంట్ కావాలి అంటే స్లాష్ రాయాలి, రిమైండర్ కావాలంటే మాడ్యులో ఆపరేటర్ రాయాలి. సో ఈ పర్సెంటేజ్ సింబల్ని పర్సెంటేజ్ అన్నాం, దీన్ని మనం మాడ్యులో ఆపరేటర్ అని అంటాం. ఓకే, సో జనరల్లీ ఒక సి ప్రోగ్రాంలో ఈ 3 పార్ట్స్ అనేవి కంపల్సరీ. మీకు ఇంకేమైనా ఇప్పటి వరకు అయిన వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని రాయండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇస్తాను. దీని తర్వాత మనం సి ప్రోగ్రామ్స్కి ఎంటర్ అవుతాం. సో అప్పుడు ఎలా కంపైల్ చేయాలి ఏంటి అనేది వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.